పచ్చ బ్యాచ్లో మొదలైన భయం. మనం ఇక్కడ చూడొచ్చు, తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక మంచి ఆర్టికల్ అన్నది ఇచ్చారు. పచ్చ బ్యాచ్ ముగ్గురు మునగాళ్ళు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఇక వీళ్ళ పేర్లు చెప్పుడు అనవసరం, మీకు చాలా సుపరిచితం. ఆ ఫేసులు, ఆ మొహాలు మనందరికీ చాలా బాగా తెలుసు. కాకపోతే తెలంగాణలో వీళ్ళ పరిస్థితి అధోగతిగా మారింది. ఇదే పరిస్థితి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే సేమ్ ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూడవచ్చు. ఏంటి తెలంగాణలో పరిస్థితి అంటే, బీఆర్ఎస్ పార్టీతో గోక్కున్నారు. ఇష్టారీతిన ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి మీద, కేటీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి పర్సనల్ లైఫ్ మీద, కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకుల మీద ఇష్టారీతిన రాతలు రాశారు. ఉన్నవి లేనివి ఉన్నట్టుగా కల్పించి మరీ చెప్పారు. ఎంత దుస్థితికి పడిపోయారు అంటే, మహిళల ఫోటోలు పెట్టి ఫేసులు మార్ఫింగ్ చేసి మరీ కేటీఆర్ గారికి వాళ్ళతో సంబంధాలు కలిపేటటువంటి ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ ప్రయత్నం అన్నది బిడిసికొట్టి మహా టీవీని మొత్తం ఎక్కడికెక్కడికి పలగొట్టేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సరే, మనం ఖండించిన ఆ విషయాన్ని. ఎప్పుడు కూడా మీడియా మీద ఏ దాడి జరిగినా కూడా నేను తీవ్రంగా ఖండిస్తా, వాడెవడైనా సరే. అక్కడికి మహా టీవీ, మన గౌరవనీయులు పూజ్యులు మహా టీవీ ఓనర్ గారు, ఆయన చేసినటువంటి పని కూడా చాలా తప్పు, చాలా గలీజు పని. ఆ లెవెల్కి దిగజారిండు అని కూడా చెప్పిన. దిగజారినా కూడా చట్టబద్ధంగా శిక్షించ ఉండవచ్చు, కానీ అటాక్ చేయడం తప్పు, బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని ఆ రోజు కూడా చెప్పిన. ఇదే పందాలో మిగతా ఇద్దరు కూడా ఈరోజు కనిపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి ఇది అంటే, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి ఇదే ట్విట్టర్ హ్యాండిల్. ఇక దీన్ని ఈ న్యూస్ పేపర్ అనాలో నాకు తెలియదు. ఓకే, తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి ఒక పేపర్ అనుకుంటా, ఇది రిలీజ్ చేస్తారు. ఇందులో ఒక ఆర్టికల్ వచ్చింది, సెక్యూరిటీ ఇవ్వాల్సిందే అంటే భయం ఎంతగా పెరిగిపోయింది అంటే, ఇప్పుడు మాకు సెక్యూరిటీ కావాలి, లేదంటే మా పరిస్థితి కూడా గౌరవనీయులు మన మహా టీవీ పరిస్థితి ఏదైతే జరిగిందో మొన్న, అదే పరిస్థితి అన్నది మాకు కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి దయచేసి మాకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ముగ్గురు, అంటే మహా టీవీ, TV5, ABN, ఆంధ్రజ్యోతి, వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారట, మాకు సెక్యూరిటీ కావాలి. ఎందుకు సెక్యూరిటీ కావాలంటే, బీజేపీ కాంగ్రెస్ నేతలకి ఫోన్లు చేస్తున్న ఎల్లో మీడియా ఛానళ్ళు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ నేతలకి ఫోన్లు చేసి మరి సెక్యూరిటీ అడుగుతున్నారు. రేపు పొద్దున ఇందాక నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తారు మీరు. ఇదే పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు చాలా విసిగెత్తిపోయి ఉన్నారు, వీళ్ళ రాతలకి విసిగెత్తిపోయి ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మీడియా మీద చేయి వేయడం అనేది తప్పు. ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చూసుకోండి. మీ మాటలు వినే మేము కేసీఆర్ కేటీఆర్పై అబద్ధపు వార్తలు రాశాం. ఇక్కడ ఏంటంటే తెలుగు స్క్రైబ్ రాసుకొచ్చింది, మీ మాటలు విని, అంటే కాంగ్రెస్ బీజేపీ మాటలు విని కేసీఆర్ కేటీఆర్ మీద అబద్ధపు రాతలు రాశాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తారో అనే భయంలో ఉన్నాం. రాసులెందుకు, దాడి ఎప్పుడు చేస్తారని చెప్పేసి భయపడేందుకు, గోక్కునుడెందుకు, గోక్కుని గీక్కునుడెందుకు అర్థం కాని పరిస్థితి. ఎవరిని ఇంప్రెస్ చేద్దామని రాధాకృష్ణ గారు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈయన చిన్నపిల్లాడు కాదు. ఈయన చూడండి, రాజకీయాలు లేవు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంతకంటే ముందు నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నాడు. ఈయనకి ఈరోజు ఈ గీక్కునుడు దేనికి? మంచిగా రెస్పెక్టబుల్గా ఇజ్జత్గా బతికిపాయిగా. ఎందుకని చెప్పేసి ఒకరిని టార్గెట్ చేసుడు, ఒకరిని కిందికి దించుడు, ఇంకోటిని పైకెత్తుడు అవసరమా? ఉన్న న్యూస్ని ఉన్నట్టు రాసినా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. నెక్స్ట్, మమ్మల్ని ఇరికించి మీరు తప్పించుకుంటారా, కనీసం పోలీసులని పంపండి అని చెప్పేసి తెలుగు స్క్రైబ్ రాసుకొచ్చింది. అంటే మీరు చెప్పినట్టు డ్యాన్సులు ఆడినాం, మీరు చెప్పినట్టు రాతలు రాసినాం, ఇప్పుడు మేము ఇరక్కపోతే మీరు మాత్రం తప్పించుకుంటారా? దయచేసి పోలీసులన్నా పంపించండి అయ్యా, మా మీద అటాక్ చేస్తారేమో అంటున్నారు. నెక్స్ట్, పోలీసులు కుదరకపోతే మీ పార్టీ కార్యకర్తలనైనా పంపండి అంటూ ఒత్తిడి చేస్తున్నారంట. ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారంట. ఎల్లో మీడియా ఛానళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయడమే మానేసిన బీజేపీ కాంగ్రెస్ నేతలు. ఎన్ని ఫోన్లు లిఫ్ట్ చేస్తారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఇక ఫోన్లే లిఫ్ట్ చేయడం మానేశారంట కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణలో.
ఇప్పటికే ఆంధ్రజ్యోతికి మద్దతు ఇచ్చి తప్పు చేశామని భావనలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఆంధ్రజ్యోతికి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క గారు మాట్లాడారు, బీజేపీ నుంచి బండన్న, సరే బండన్న ఎందుకు మాట్లాడాడో తెలియదు కానీ బండన్న కూడా మాట్లాడాడు. వింటారా? వినండి ఏం పోయేది ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 అంటే మళ్ళీ అదే ప్లే అవుతుంది అనుకుంటా. సరే మీ కార్యకర్తలు రమ్మను, మా కార్యకర్తలు రమ్మను అన్నాడు బండన్న. అంటే తెలంగాణలో ఉన్నదే బీజేపీ కార్యకర్తలు కొంతమంది. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అసలు ఏమైనా పోలిక ఉందా? కార్యకర్తలను రెచ్చగొట్టుడు కాకపోతే సరే ఓకే, నువ్వు కార్యకర్తలను రెచ్చగొట్టినావు, నీకు ఏబిఎన్కి సంబంధం ఏంది? నీకు ఏబిఎన్కి సంబంధం ఏంది? ఏబిఎన్ అన్నది పచ్చ ఛానల్. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో అనుకూలంగా వార్తలు రాస్తున్నారని చెప్పేసి ఏబిఎన్ ఛానల్ మీద ఒక ముద్ర ఉన్నది. మరి నీకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? నువ్వు తెలంగాణ వ్యక్తివి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉన్నావు. మరి నీకు చంద్రబాబు నాయుడు గారికి ఏంది ఆ పొత్తేంది? ఎన్డీఏలో ఉన్నారనా? ఎన్డీఏలో పాటనా? ఒకసారి ఈ లెక్కన మాట్లాడుకుంటూ పోతే యాడికోబోద్ది తెలంగాణ జనాలు. ఏ అమ్మ ఇదా బండి సంజయ్ అంటే అని చెప్పేసి నెక్స్ట్ టైం ఓటు కూడా వేయరు. ఆ విషయం బండి సంజయ్కి అర్థమైంది. బండి సంజయ్ గారికి ఈ విషయం అర్థమైంది. అర్రే నేను పోయి పులబెట్టుకున్నా, రేపు పొద్దున్న తెలంగాణ ప్రజలు నీకు ఆంధ్రాకున్న సంబంధం ఏందే అని చెప్పేసి నిలదీస్తే నేను సమాధానం ఏం చెప్పను, అందుకంటే మంచిది ఫోన్లే ఎత్తానని చెప్పేసి ఈరోజు అసలు ఫోన్లే ఎత్తలేరంట. బీజేపీ నాయకులు కూడా పాపం రాధాకృష్ణ గారు చేసినా కూడా ఫోన్లు ఎత్తారంట. ఇదే పరిస్థితి మా గౌరవనీయులు మూర్తి మూర్తి గారు టీవీ5 ఇదే పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కొంచెం డీటెయిల్కి వెళ్తా, మిమ్మల్ని బోర్ చేయను కానీ కొంచెం డీటెయిల్లోకి వెళ్తా. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అన్ని మీడియా ఛానళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకు తిరగవు? మీడియా ఛానళ్ళ పనులు మానేసి ఈ అన్ని పనులు చేసుకుంటూ కూర్చుంటే తిరుగుతాయి. నెక్స్ట్ ముఖ్యంగా పిచ్చి రాతలతో రెచ్చిపోతున్న ఎల్లో మీడియాకి ఆంధ్ర నుంచి సానుభూతి పెరుగుతుంది, కానీ తెలంగాణ ప్రజల్లో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హము. ఆంధ్రాలో కూడా సానుభూతి పెరగడం కాదండి, ఆంధ్ర ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సమయం వస్తుందా అని. గవర్నమెంట్ మారిన మరుక్షణం ఇంకా పరిస్థితులు ఎట్లుంటాయో ఆ దేవుని కోరుకుంటున్న అట్లాంటి పరిస్థితులు రాకూడదని చెప్పేసి. ఎందుకంటే మీడియా అనేది ఎప్పుడు సేఫ్గా ఉండాలి, మీడియా ఇట్లాంటి పనులు చేయకూడదు, సేఫ్గా ఉండాలన్నది నా కోరిక. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎలాగో 10 ఏళ్ళు అయింది కాబట్టి తెలంగాణ వాదం లేదు అనే భ్రమలో ఎల్లో మీడియా యాజమానులు బతుకుతున్నాయి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోతే తెలంగాణ మర్చిపోయారు, తెలంగాణ జనాలు అనుకుంటారట. పంపించారు ఏమనాలో అర్థం కాదు వీళ్ళకి. ఒక రాష్ట్రం వచ్చింది, సరే ఈడ ఆంధ్రప్రదేశ్లో చేసే పనులే పోయి తెలంగాణలో చేస్తామంటే ఊరుకుంటారా? ఎత్తిదంటారు. ఆ పరిస్థితులు తెచ్చుకున్నాడు ఎందుకు? సరే ఆంధ్రప్రదేశ్లో అంటే కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ఎవరు కాపాడతారు? ఇప్పుడు చూసారా, కాంగ్రెస్ వాళ్ళు ఫోన్లు ఎత్తారంట, రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు, బీజేపీ బండి సంజయ్ ఓ మాట చెప్పిండు, దాని తర్వాత 64 ఖర్చుకున్నాడు, ఊకే బీజేపీ బండి సంజయ్ ఉన్నాడు. మరి ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సెక్యూరిటీ పోలీసులను తీసుకొచ్చుకుంటారు రైడ్కి? తెలంగాణకి ఏమన్నా ఉండాలి. నెక్స్ట్ ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నాయకులు, మీడియా మేధావులు అందరూ మిత్రులే అనే సంగతి మనకు తెలిసిందే. తాజాగా మహా టీవీపై బీఆర్ఎస్ పార్టీ చేసిన దాడితో ఎల్లో మీడియా మొత్తం అలర్ట్ అయింది, అవ్వాలి కదా. ఇక ఏబిఎన్ రాధాకృష్ణ అయితే తెలంగాణ మీ జాగిరా అని బీఆర్ఎస్ పార్టీపై నోరు పారేసుకొని చెత్త పలుకులతో రెచ్చిపోయారు. తెలంగాణ తెచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ మీ జాగిరా అంటే సరే నీ జాగిరా. మరి ఇప్పుడు రాధాకృష్ణ గారిని కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, నీ జాగిరా. మరి ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి అనుకుందాం, ఆంధ్రాలో యాక్టివ్గా ఉన్నాడు అనుకుందాం. ఆ తెలంగాణ ఉద్యమంలో రాధాకృష్ణ గారి పాత్ర ఏందో మనందరికీ తెలిసిందే.
తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంతో మనందరికీ తెలిసిందే. అట్లాంటప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ జాగీర్ కాకపోతే ఏబిఎన్ జాగీరా? ఏమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. నెక్స్ట్ మనం చూసుకుంటే అని బీఆర్ఎస్ పార్టీపై ఓకే, మరుసటి రోజు ఆ స్టూడియో మీద దాడి జరుగుతుందని 50 మంది పోలీసులను కాపలా పెట్టి చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఆంధ్రజ్యోతిని ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఫోను చేసి మరీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మద్దతు కోరారు రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి జోలికి వస్తే ఊరుకోమంటూ బండి సంజయ్ సీతక్క స్పందించడం కూడా మనం చూసాము. ఎందుకు స్పందించారు? సీతక్క గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టము. సీతక్క గారికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక బండి సంజయ్ గారు అంటారా? బండి సంజయ్ గారి వెనకాల చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆ టైం వచ్చినప్పుడు మనందరికీ తెలుస్తూనే ఉంటుంది, అది వేరే సంగతి. నెక్స్ట్ మనం చూసుకుంటే అయితే ఆ తర్వాత ఏ పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు ఎల్లో మీడియా భాగమైన మహా టీవీ, ఏబిఎన్, టీవీ5 లాంటి పలు ఛానల్స్ బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఫోన్లు చేసి మాకు మీరే సెక్యూరిటీ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. మీ మాటలు వినే మేము కేసీఆర్పై అడ్డమైన వార్తలు రాశాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తారో అనే భయంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మీరు అండగా ఉంటారని మేము ఊహాజనిత కథనాలు వండి వార్చామని, ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అండగా ఉంటారని ఊహాజనిత కథనాలని వండి వార్చారంట. ఎవరు? ఈ ముగ్గురు మహానుభావులు వండి వార్చామని ఎక్కడుంది? ఓకే, ఇప్పుడు మాకు సంబంధం లేనట్టు ఉంటున్నారని వాపోతున్నారట. పలువురు నేతలు ఛానల్స్ వారి కాల్స్ ఎత్తడమే మానేయడంతో పోలీసులు కాకపోతే కనీసం మీ పార్టీ కార్యకర్తలైనా పంపాలి. అవసరం తిన్నాక రాజకీయ నాయకులు వాడుకుని వదిలేసుడే. చివరికి టీవీ5, ఏబిఎన్, మహా టీవీ వీళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణలో వాడుకుని వదిలేసింది. మరి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఏ బీఆర్ఎస్ కార్యకర్త వస్తాడో అని చెప్పేసి భయం అయితే ఉందిరండి. ఇప్పుడు ఎవడొప్పుకున్నా కాస్త భయం అయితే వీళ్ళలో కనిపిస్తూనే ఉంది. మరి చూద్దాం ఈ భయం ఎంత దూరం తీసుకెళ్తుందో మనకైతే తెలియదు. కానీ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దీనికంటే అధ్వానంగా ఉంటాయి. సాక్షి ఛానల్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రివెంజ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటారు అన్న భావన ప్రజల్లో కనిపిస్తుంది. అలా తీసుకోవద్దు అని చెప్పేసి నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తా. ఎప్పుడు కూడా మీడియా సేఫ్గా ఉండాలి. అలాగే మీడియా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. ఎవరికో కొమ్ము గాయడం కాదు. ఈరోజు నాకు ఫోన్లు చేసి నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడిగేటటువంటి కొంతమంది మేధావులని నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళని ప్రశ్నించడం ఆపేశారా? ఈయన గడిచిన 35-40 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాడు. మరి ఆయన ప్రశ్నించవా? ఈయన నేను చూసినప్పటి నుంచి అయితే అదే పని చేస్తున్నాడు. ఈయన పుట్టిందే అందుకు, మా టీవీ అయితే పుట్టిందే అందుకు. మరి వీళ్ళని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదా? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. దయచేసి ఈ విషయం మీద ఒక చిన్న కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అయ్యి ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఒక లైక్ చేయడంతో పాటు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.